చెప్పుంటారేమో అని మీరు అంటున్నారు కదా! నేనొక మాట అడుగుతున్నాను. హ్మ్. ప్రవీణ్ పగడాల గారు ఫ్యామిలీకి చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఆయన ఓపెన్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయినటువంటి ఫేస్‌బుక్‌లో హ్మ్. ఓపెన్ పోస్ట్ చేసాడాయన. ఏమనంటే, ఐ హావ్ థ్రెట్. నాకు ప్రాణహాని ఉంది. నాకు పలానా వాళ్ళు వార్నింగ్ చేస్తున్నారు. పలానా మతోన్మాదులు వార్న్ చేస్తున్నారు. పలానా ఇస్లాం వారు నన్ను వార్నింగ్ చేస్తున్నారు. నన్ను చంపుతామంటున్నారు. కాబట్టి నాకు థ్రెట్ ఉంది. ప్రాణహాని ఉందని చాలా పలు సందర్భాల్లో ఆయన వ్యక్తం చేశారు. ఆయన చనిపోవటానికి ఒక 10, 15 రోజుల ముందు కూడా ఆయన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారాయన. నాకు ప్రాణహాని ఉంది అని. ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా. ఇది ఫ్యామిలీతోనే కాదు టోటల్ అంతా ఓపెన్‌గా ఆయన షేర్ చేసుకున్నాడు. నాకు థ్రెట్ హ్మ్. ఉందని. కాకపోతే ఆయనకున్నటువంటి హాబిట్ ఏంటంటే ఒంటరిగా వెళ్ళటం ఆయనకు ధైర్యం ఎక్కువ ఆయనకి. చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల మీద కూడా ఆయన మైక్‌లో చెప్పాడు. హ్మ్. నేను ఇద్దరిని, ముగ్గురిని వెంట పెట్టుకొని ఎళ్ళను. నేను ఒంటరిగానే ఎళ్తానని మంచి స్టేట్‌మెంట్ ఇచ్చేవాడు. ఆ యొక్క చిన్న పొరపాటు వలన ఇదంతా జరిగింది. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారని మీరు అడిగారు కదా! హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే, హ్మ్. ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి వాళ్ళ వైఫ్ గారు బరియల్ కార్యక్రమానికి ముందు చర్చ్‌లో ఒక టీవీ ఛానెల్ వాళ్ళతో ఆవిడ చెప్పారు. ఏమనంటే, "దయచేసి క్రైస్తవులు ఎవరు కూడా గ్రెడ్జ్ పెట్టుకోవద్దు. రివెంజ్ తీర్చుకోవడం మన వంతు కాదు. మనం పగ తీర్చుకోవద్దు. క్షమించేద్దాం" అని ఆవిడ ఆ మాట చెప్పేసి, ఆ స్టేట్‌మెంట్ ఇచ్చేసి షీ వెంట్ బ్యాక్. ఆవిడ కామ్ అయిపోయారు. అది ఓకే. మంచి పద్ధతి. ఎందుకంటే మాకు వాక్యం నేర్పించింది కూడా అదే. ఈరోజు మేమందరం ఫైట్ చేస్తున్నాం. మాకు కనుక ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంత డిలే అయ్యేది కూడా కాదు. ఈ రోజుకి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికి 8 రోజులు కంప్లీట్ అయిపోయింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. హ్మ్. కారణం ఏంటి? మేమే పోరాడుతున్నాం. ఫ్యామిలీ పోరాటంలా. మేమే ఫైట్ చేస్తున్నాం. ఫ్యామిలీ మాకు సపోర్ట్‌గా లేదు. అవును. ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్‌గా లేదంటే ఇది హత్య అయినా, ఏదైనా పర్లేదు. దేవుని ప్రేమను బట్టి మేము క్షమించేసాం అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దట్స్ హుహు. వై వి ఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఈ మిస్టరీ వీడే అవకాశం ఏమన్నా ఉంది అని అనుకోవచ్చా? అంటే ఒక ఫైనల్‌గా ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇది జరిగిందని జెప్పేసి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో తేలిపోతుందా? ఇప్పుడు ఒకటండి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే మిస్టరీ వీడిందా అనటం కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు పలు అనుమానాలు మాకున్నాయి. హ్మ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే క్లారిటీ రాదు. ఓకే. పోస్ట్‌మార్టం రిపోర్ట్ అంటే ఎవరు ఇస్తారు? మనుషులే ఇస్తారు కదా! హ్మ్. అయితే ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఆ మరణించినటువంటి సంఘటనా స్థలం సీన్ ఆఫ్ అఫెన్స్‌లో హ్మ్. ఆహ్, వేలాది మందికి వందల డౌట్‌లున్నాయి. ఆ డౌట్‌లు క్లియర్ కాకుండా రేపటి రోజున పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో యాక్సిడెంట్ అంటే మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేము. ఎందుకు ఒప్పుకోవటానికి సిద్ధంగా లేమంటే, అక్కడ మరణించిన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలన్నీ మాకు అలాగే ప్రశ్నలుగా పెట్టేసి, ఇది ఓకే. యాక్సిడెంట్ అంటే మేము హౌ కెన్ వి అగ్రీ విత్ దట్ రిపోర్ట్? హౌ హ్మ్. కెన్ వి యాక్సెప్ట్ దట్ రిపోర్ట్? మేము ఒప్పుకోలేము. ఇది మర్డర్ అని కనుక వాళ్ళు చెప్పారంటే, దీని వెనక ఉన్నటువంటి ముద్దాయిల్ని బయటికి తీసుకురండి అని హ్మ్. మేము ప్రశ్నిస్తాం. ఓకే. సో, పోస్ట్‌మార్టం రిపోర్ట్ అంటే ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేము రీపోస్ట్‌మార్టం చేపిస్తాం. రాహుల్ గాంధీ గారికి కూడా లేఖ రాసాం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి. ఇక్కడ వచ్చే పోస్ట్‌మార్టం పైన రిపోర్ట్ పైన మాకంత నమ్మకం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో, ఆ యెస్. దిశగా ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హి వాస్ స్పీకింగ్ వెరీ వెల్ అండి. హ్మ్. హర్ష గారు చాలా చక్కగా చాలా ఆయన ఆయన మరణించిన రోజు కూడా హాస్పిటల్‌కొచ్చారు. హ్మ్. చాలా టైమ్ స్పెండ్ చేశారు. రెండో రోజు కూడా ఆయన పోస్ట్‌మార్టం రోజు కూడా వచ్చారు. ఆయన ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నారు. ధైర్యంగా నిలబడ్డారు. అవును. నిన్న అయితే కూడా ఆయన అడిగారు. అన్నది నిజమే. మాకైతే ప్రభుత్వం మీద నమ్మకం అయితే లేదు. హ్మ్. మాకైతే పలు అనుమానాలున్నాయి. హ్మ్. హత్య అని వి ఆర్ నాట్ కన్ఫర్మింగ్ ఇట్ యాస్ ఓకే. మర్డర్. బట్ వి ఆర్ హావింగ్ లాట్ ఆఫ్ డౌట్స్. హ్మ్. Those doubts are not getting cleared. That's why we have confirming as death, as murder. హ్మ్. మాలో మాకు మర్డర్ అయి ఉండొచ్చు, హత్య అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. మాకు మేము. ఎందుకంటే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు కాబట్టి. ఓకే. అంటే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికినప్పుడే మీ డిమాండ్ క్లియర్ అయిపోతుంది. అది హత్య అని మీరు యెస్. అనుకుంటూ జస్ట్ చాలా ప్రశ్నలున్నాయి కానీ ఇంతవరకు ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ అనేది మాకు దొరకలేదు. ఇంతవరకు ప్రభుత్వం వాళ్ళు కూడా దానికి సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు. కాబట్టి ఆ అనుమానాలు అలాగే ఉన్న మాకు ఇప్పుడు ఎన్నో ఫుటేజెస్ చూపించి అక్కడ ప్రవీణ్ పగడాల గారే అంటే నమ్మటానికి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా అగ్రీ చేయటానికి, యాక్సెప్ట్ చేయటానికి అనుకూలంగా లేదు. మాకు 2 అనుమానాలున్నాయి. ఒకటి ఎవరినో పెట్టి డ్రెస్, హెల్మెట్, మాస్క్, ఫోను అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన్నెక్కడో కంట్రోల్‌లోకి తీసుకొని వేరే వాళ్ళతో ఇవన్నీ చేయించుండాలి. ఎందుకంటే
మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఓన్లీ సీసీ కెమెరాస్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆ బండిలో తిరగటం, ఆ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నటువంటి వైన్ షాప్స్ దగ్గరికి వెళ్ళటం, ఇదంతా వాంటెడ్లీ స్క్రిప్టెడ్ గా అనిపిస్తుంది క్లియర్ గా. ఓకే. అంటే మీకు అంత డౌట్ రావడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు ఎవరో ప్రత్యేకంగా సీసీటీవీ ఫుటేజ్‌లు అవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేయడం గల కారణం ఏమై ఉంటుందంటారు? మీకు ఆ డౌట్స్ రావడానికి గల కారణం ఏంటి? చెప్పాను కదండి, ఇప్పుడు ఆయన మరణించినటువంటి సంఘటనా స్థలం ఏదైతే ఉందో హ్మ్. అది యాక్సిడెంట్ లాగా లేదు అని మేము పలు అనుమానాలు వ్యక్తం చేశాం. చాలా ఓహ్! అనుమానాలు ఉన్నాయి. హ్మ్. యాక్సిడెంట్ అని చెప్తున్నటువంటి ఆ సంఘటనా స్థలం ఏదైతే ఉందో హ్మ్. కర్రలకి ఆహ్, రక్తపు మరకలు ఉండటం, తర్వాత రోడ్ మీద నుంచి ఒక 4 ఫీట్ డౌన్‌లో బండి, ఆ డెడ్ బాడీ ఉండటం. అయితే అంతవరకు రాసుకుంటూ వెళ్ళిపోయుంటాడు కదా! ఒకవేళ యాక్సిడెంటే గనకైతే. ఆయన వేసుకున్నది టీ షర్ట్. టీ హ్మ్. షర్ట్ చాలా థిన్‌గా ఉంటది. ఆ టీ షర్ట్ ఎక్కడ చిరగలేదు. జీన్స్ ప్యాంట్ ఎక్కడ చిరగలేదు. మనం రోడ్డు మీద స్లిప్ అయి పడితేనే కింద మెటల్ రోడ్డు మీద హ్మ్. ఖచ్చితంగా షర్ట్ చినుగుతది. జీన్స్ చిరుగుతది. అవును. షర్ట్ చిరుగుతది. కానీ ఆయనకి ప్రవీణ్ గారికి ఎక్కడ కూడా చెరగలేదు. నేను హ్మ్. చూసాను, దగ్గరుండి చూసాను. ఆయన మార్చురీలో ఉన్నప్పుడు ఆయన బాడీని పరిశీలించి మరి దగ్గర నుంచి చూసాను. 2 సార్లు చూసాను నేను. ఓకే. ఎక్కడ కనీసం ఒక దారం కూడా ఊడిపోలేదు ఆ డ్రెస్‌కి. కాబట్టి ఆ డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు మీరు చూపించినటువంటి ఫుటేజ్ చాలా ఉన్నాయి కదా! ఈ హ్మ్. వైన్ షాప్ దగ్గర బైక్ నడుపుతూ హ్మ్. ప్రతి చోట కూడా చూడండి హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఆ స్పెక్టికల్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలర్ స్పెక్ట్స్ హ్యాంగ్ చేసుకొని ఉన్నాడాయన. అయితే ఆహ్, ఆ మరణించినటువంటి సంఘటనా స్థలంలో ఒకవేళ యాక్సిడెంటే గనక అయ్యుంటే, ఇక్కడ హ్యాంగ్ చేసినటువంటి ఆ స్పెక్ట్స్ ఏమవ్వాలి? ఒక మనిషి చనిపోయేంత యాక్సిడెంట్ అవుతే? ఖచ్చితంగా పగిలిపోవాలి. ఎందుకు పగిలిపోకుండా ఉంటాయి? అది ఐరన్ మెటల్ కాదు కదా! స్టీల్ మెటల్ కాదు కదా! జస్ట్ అది ఫైబర్ లేదా ప్లాస్టిక్‌తో చేసినటువంటి మెటల్. ఖచ్చితంగా పగిలిపోయి నుజ్జు నుజ్జు అయిపోవాలి. కానీ ఆ డెడ్ బాడీ పక్కన ఆహ్, ఫోల్డ్ చేసి 2 హ్యాండిల్స్ కూడా నీట్‌గా ఉన్నాయి. ఫోల్డ్ చేసి ఎలా ఉన్న స్పెక్ట్స్ అలా ఉన్నాయి. ఎవరు పెట్టారు పక్కన? ఇంకోటి, ఆయన మాస్క్ పెట్టుకొని ప్రతి ఫుటేజ్‌లో కూడా మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను. ఆ మాస్క్ కూడా ఒకవేళ యాక్సిడెంటే అయితే అది తెగిపోయి ఎలాస్టిక్ ఉంటది ఇయర్స్‌కి. అవి తెగిపోయి ఎక్కడో ఎగిరిపోయి ఉండాలి. లేదంటే ఆ మొఖానికి అలాగే ఉండాలి. కానీ ఎక్కడా ఎగిరిపోలేదు. ఫేస్‌కి కూడా లేదు. అది నీట్‌గా ఫోల్డ్ చేసి పక్కన అమర్చారు. దాని మీద స్పెట్స్ అమర్చి ఉన్నాయి. ఇది ఆయన మరణించిన సమయానికి ఇలాగే ఉంది. ఎవరు పెట్టారు? ఆ మాస్క్, స్పెట్స్ ఒకదాని మీద ఒకటి ఎవరు పెట్టారు? అంటే యాక్సిడెంట్ అవంగానే వాటంతటకి అవి వెళ్ళిపోయి అలా నీట్‌గా అమర్చుకున్నాయా వాటంతట అవే? అలా జరగటానికి వీల్లేదు గదా! అంటే మనము బోలెడన్ని యాక్సిడెంట్స్ చూసామండి మన అనుభవంలో. చాలా యాక్సిడెంట్స్ చూసాం. ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం కాబట్టి యాక్సిడెంట్ అనేది ఎలా ఉంటదో ఒక ఐడియా అనేది ఉంది. ఒక అవగాహన అనేది ఉంది. కానీ ఇలాగైతే ఉంటది అని ఎవ్వరు యాక్సెప్ట్ చేయటం లేదు. నో వన్ ఈస్ అగ్రీ విత్ దోస్ ఫుటేజెస్. ఓకే. అండ్ మొన్న ఇది మా అనుమానం. ఓకే సార్. మొన్న ఐజీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించిన ఎటువంటి అనుమానాలున్నా కూడా మమ్మల్ని అడగండి. మేము క్లారిఫై చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. మరి మీరు ఆయన్ని సంప్రదించి దీనికి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేసారా మీరు? మొన్న మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఐజీ గారు చెప్పారో, అదే హ్మ్. రోజు హ్మ్. ఐజీ గారి దగ్గరికి మేము వెళ్ళాం. ఓకే. ఎస్పీ గారి దగ్గర కలవటానికెళ్ళాం. హ్మ్. ఆ కలిసిన రోజే అక్కడ ఆల్రెడీ బిగ్ టీవీ వాళ్ళున్నారు. ఇంటర్వ్యూ హ్మ్. చేయటానికి, ప్రెస్ మీట్ పెట్టడానికొచ్చారు. హ్మ్. ఆ టైంలో మేము వెళ్ళాం. నేను, జేమ్స్ గారు, ఇంకొంతమంది ఒక 5 మంది వెళ్ళాం. వెళ్లి ఎస్పీ గారిని సంప్రదించి మేము అడిగాం. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎప్పుడు రాబోతుందండి? ఇంకా కొన్ని ప్రశ్నలు, సందేహాలు అడిగినప్పుడు ఆయనన్నారు, "ఒక 2, 3 డేస్ పడుతుంది" అని చెప్పేసన్నారు. అయితే మాకు కొన్ని కొన్ని అనుమానాలున్నాయి. ఇవి చెప్పినప్పుడు ఆయనేమన్నారంటే, కొవ్వూరు డీఎస్పీ గారి నంబర్ మీకిస్తాను. మీరు నోట్ చేసుకోండి. మీకేవైనా అనుమానాలున్నా, మీ దగ్గర ఏవైనా అనుమానాస్పద ఫుటేజెస్ ఉన్నా, హ్మ్. ఫోటోస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా సరే, కొవ్వూరు డీఎస్పీ గారికి డైరెక్ట్ మీరు వాట్సాప్ చేసేయండి. వి విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు. హ్మ్. వెంటనే ఆ నంబర్ మేము తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి మాకు డౌట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని టాలీ చేసి పంపిస్తున్నాం. కానీ ఇప్పటివరకైతే చూసారా లేదా అన్నది మాకు తెలీదు. మీ క్వెషన్స్‌కు ఎగ్జాక్ట్‌లీ. అంతే గదా! ఎగ్జాక్ట్‌లీ. ఈవెన్ మన టోల్ ప్లాజా ఫుటేజెస్ అన్ని తీశారు కదా! అక్కడ హ్మ్. కూడా ముగ్గురు వ్యక్తులున్నారు. హ్మ్. క్లియర్‌గా నేను టాలీ చేసి మరీ చూపిస్తాను ఆ ఫుటేజెస్ అన్ని కూడా. హ్మ్. విజయవాడ తర్వాత చూపించిన ఒక 3 ఫుటేజెస్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. దాని తర్వాత పొట్టపర్తి సంథింగ్ ఊరు. హ్మ్. అక్కడ 2 ఫుటేజెస్‌లో వేరే వ్యక్తి ఉన్నాడు. ఓకే. మరలా కొవ్వూరు దగ్గర అంటే హ్మ్. మనకు ఫస్ట్ రిలీజ్ అయిన ఫుటేజ్ అయితే బండి తూలుతూ ఇంబాలెన్స్‌గా నడుపుతున్నాడో అవును. అక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు.
ఈ ఓకే. ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులు. ఇది హ్మ్. కూడా వి ఆర్ నాట్ క్లియర్డ్. వి ఆర్ నాట్ అగ్రీ విత్ దోస్ ఫుటేజెస్. ఓకే. అంటే చిన్న పర్టిక్యులర్‌గా పిల్లలు కూడా చెప్తున్నారు. హ్మ్. ఇక్కడ వేరే వ్యక్తి, అక్కడ వేరే వ్యక్తి. ఒకరే కాదు ఇక్కడంతా అని. హుహు. అంటే పర్టిక్యులర్‌గా ఇటువంటి ఒకేళ మీరన్నట్టు అవి ఫేకే అయితే ఫేక్ వీడియోస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుందని? ప్రభుత్వానికి నేను అనటం లేదండి. ద మిస్టేక్ ఈస్ నాట్ ఆహ్, ఆహ్, గవర్నమెంట్ సైడ్. హ్మ్. ఆ మిస్టేక్ ఎక్కడుందంటే, వాళ్ళు మేము త్వరపెడుతున్నామని చెప్పి తొందరలో పొరపాటు చేస్తున్నారా? లేదంటే దీని వెనక ఎవరైనా వాంటెడ్‌లీ ఇలా క్రియేట్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారా? హ్మ్. అన్న అనుమానాలు మాకున్నాయి. ఓకే. ఆ ఫుటేజ్ అయితే మేము అగ్రీ అవ్వటం లేదు ఆ ఫుటేజెస్‌తో కూడా. ఓకే. సో, ఫైనల్‌గా ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో అంటే మీ డిమాండ్స్ పర్టిక్యులర్‌గా ఏమేమున్నాయి? ఒకటి, హ్మ్. ఆయన మరణించినటువంటి సంఘటనా స్థలం సీన్ ఆఫ్ అఫెన్స్‌లో హ్మ్. ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికి మాకు క్లియర్ కట్‌గా సమాధానం కావాలి. ఓకే. బైక్‌కి ఎందుకు డ్యామేజ్ అవ్వలేదు? హ్మ్. ఆయన బట్టలు ఎందుకు 4 అడుగులు ఎత్తు నుంచి మనిషి జారుకొనొచ్చి పడి చనిపోయాడని చెప్తున్నారు. బట్టలెందుకు చెరగలేదు? హ్మ్. బండికెందుకు డ్యామేజ్ అవ్వలేదు? హ్మ్. ఒంటి మీద ఎక్కడ గాయాలెందుకు లేవు? అద్దాలెందుకు పగిలిపోకుండా మడత పెట్టి పక్కనున్నాయి? మాస్క్ ఎందుకు చిరిగిపోకుండా మడత పెట్టి పక్కనుంది? కర్రలకెందుకు రక్తపు మరకలున్నాయి? అక్కడ ఆ బండి పడిపోయినట్టు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు. 2 ఫుటేజెస్‌లో ఒకటి బండి పడిపోతే హ్మ్. ఇమ్మీడియేట్‌గా బ్లాస్ట్ అయినట్టుగా స్మోక్ రిలీజ్ అయింది. దాదాపు ఒక 10 ఫీట్ హైట్ ఒకటి. అవును. అక్కడ, అక్కడ స్మోక్ రిలీజ్ అవ్వటానికి బండి పేలిపోలేదు. హ్మ్. బండికి ఏ డ్యామేజ్ అవ్వలేదు. అయితే స్మోక్ రిలీజ్ అవ్వాలంటే అక్కడ మంచి డస్ట్ అన్న ఉండాలి. హెవీ డస్ట్ ఉంటే అది అకస్మాత్తుగా బండి పడినప్పుడు హెవీ వెయిట్ కాబట్టి ఆ పొగలాగా డస్ట్ రిలీజ్ అయిందనుకోవచ్చు. కానీ అక్కడ డస్టే లేదు. కంకర రాళ్ళు లాంటివి ఉన్నాయి. అక్కడ అసలు కొంచెం కూడా డస్ట్ లేవటానికి అవకాశం లేదు. ఓకే. డస్ట్ ఎందుకు రిలీజ్ అయింది? తర్వాత ఆహ్, డూమ్ ఉంది కదా! డూమ్ మొదటి నుంచి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఫుటేజ్‌లో డూమ్ వేలాడుతుంది. అక్కడెళ్ళేసరికి దాని పైన మీటరు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అసలు ఏం లేదు. మిర్రర్ లేదు. హ్మ్. ఆ గ్లాస్ ఏమైపోయింది? ఒకవేళ అక్కడే గనుక పగులుంటే కింద అద్దపు ముక్కలు దొరకాలి గదా! అద్దం ముక్కలు దొరకలేదు. అవును. ఇన్ని అనుమానాలు మాకున్నాయి. ఆయన కుడి చేతికి మొత్తం బ్లడ్ నిండిపోయింది. హ్మ్. కానీ కుడి చేతికి గాయం లేదు. ఎడమ చెయ్యి కాలిపోయుంది. అది ఎందుకు కాలింది? దీనికెందుకు రక్తం అంటింది? ఓకే. అది ఆహ్, బైక్‌కి ఆ పెట్రోల్ ట్యాంక్ మీద రక్తపు మరకలన్నీ ఉన్నాయి. ఎందుకు అక్కడ రక్తం మరకలున్నాయి? హ్మ్. ఇన్ని ప్రశ్నలున్నాయి యావత్ క్రైస్తవ సమాజం అంతటికి. ఇది ఓకే. మేము నేర్పించట్లా. అందరూ ఈరోజు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు పోలీస్ ఆఫీసర్ లాగా, ప్రతి ఒక్కరు డిటెక్టివ్ లాగా, ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళే ఇన్వెస్టిగేటర్స్ లాగా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంత నాలెడ్జ్ డెవలప్ అయింది టెక్నాలజీ. కాబట్టి వాళ్ళకున్న ప్రశ్నలివి. మేమైతే మాకిచ్చిన నంబర్‌కి మేము అప్ టు డేట్ ఇస్తున్నాం. ఓకే. అందిస్తున్నాం వాళ్ళకి. ఓకే. అండ్ ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, ఇవి పోలీసులు చేస్తున్నవి కావు అని కూడా అంటే వాళ్ళు మార్నింగ్ చెప్పినట్టుగా ఒక కథనం అయితే వచ్చేసింది. మరి పోలీసులే ఇవి లీక్ చేసి వీటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారా? లేకుంటే వేరే ఎవరన్నా చేస్తున్నారా? దీనికి సంబంధించిన మీ యాహ్! ఐ టు గెట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. హ్మ్. కొంతమంది అంటున్నారు పోలీసులు ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ లేదంటే ఈ ఫుటేజ్‌కి పోలీస్ డిపార్ట్‌మెంట్ సంబంధం లేదట. ఆ! మేము కేవలం 13 ఫుటేజెస్ మాత్రమే తీసాం. ఏవైతే ఆయన బైక్‌లో ట్రావెల్ అవుతూ టోల్ గేట్స్ పాస్ చేసుకుంటూ వచ్చారో అవి మాత్రమే ప్రభుత్వం తీసినటువంటి ఫుటేజెస్. ఆ వైన్ షాప్ దగ్గర కానీ, ఆ సందర్భంలో ఎక్కడా కూడా మేము ఇంతవరకు బయటకి తీసిన ఫుటేజెస్ కాదని ఆహ్, పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్తున్నట్లుగా కొన్ని వార్తలున్నాయి. కానీ ఇక్కడ మా డౌట్ ఏంటంటే హ్మ్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంటే కనుక ఈ ఫుటేజెస్ తీయకపోతే, ప్రభుత్వం అనుమతి లేకుండా తీయకపోతే, వాళ్ళెవరో కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తీశారనుకుందాం. ఓకే. తీసి ఇంత వైరల్ చేస్తుంటే, ఇంత హ్మ్. హడావిడి జరుగుతుందా వాటి మీద? టోటల్ యావత్ క్రైస్తవ సమాజం అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ వైన్ షాప్ దగ్గర ఫుటేజెస్ కానీ, ఆయన తూగుతూ బండి నడుపుతున్న ఫుటేజెస్ కానీ చూసి. మరి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆ టీవీ ఛానెల్స్ మీద యాక్షన్ తీసుకోవటం లేదు? హ్మ్. ఎందుకు వాళ్ళని హెచ్చరించటం లేదు? ఎందుకు కొనసాగుతుంటే వాళ్ళని ఆపటం లేదు? దీస్ ఆర్ మై క్వెషన్స్. హ్మ్. వాళ్ళని నిలబెట్టాలి కదా! వీళ్ళకి సంబంధం లేకుండా, వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు కనుక టీవీ ఛానెల్స్‌లో వాటిని టెలికాస్ట్ చేస్తుంటే, ఎందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు వారి మీద యాక్షన్ తీసుకోవటం లేదు? వాటిని ఆపటం లేదు? ఓకే. అండ్ మీరు అంటే మామూలుగా ఇటువంటి ఫుటేజులు రావడం, ఈ స్పెక్యులేషన్ స్టోరీస్ రావడం ఇవన్నీ చూస్తున్నాం గదా! మీలాంటి వాళ్ళు కొంతమంది దీని మీద ఏమైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేసారంటే నిజంగా ఏం జరిగింది? ఎక్కడి వరకు నుంచి ట్రావెల్ చేసారాయన అని జెప్పేసి అలా మీరు కూడా ఒక ప్రయత్నం ఏమన్నా చేసారా?
దీనికి సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ మేము కనుగొనడానికి? ఒకటండి. ఇప్పుడు నేనే కాదు, టోటల్ యావత్ క్రిస్టియన్ సొసైటీ మొత్తం. హ్మ్. 2 రాష్ట్రాలు మాత్రమే కాదు, పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రపు ప్రజలు కూడా కొంతమంది హ్మ్. దీని మీద ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఆశ్చర్యపోయే విషయము, హ్మ్. ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీని మీద. ఓకే. చిన్న పిల్లలతో సహా. హ్మ్. ఈ రిలీజ్ అవుతున్న ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో, మా సేవకులలో, మా క్రైస్తవులలో, మా లీడర్స్‌లో ఎవరిని కూడా పిలిచి మీ అనుమానాలేంటి? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆహ్, ఈ ఈ ఈ ఫుటేజెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? దీంతో మీరు అగ్రీ అవుతున్నారా? అని ఇంతవరకు మా క్రిస్టియన్ లీడర్స్‌ని కానీ, క్రిస్టియన్ పాస్టర్స్‌ని కానీ ఎవ్వరిని కూడా ఇంతవరకు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు అడగలేదు. దే ఓకే. డిడ్ నాట్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అస్. ఓకే. అండ్ ఇంకోటి కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు బయటకొచ్చిన తర్వాత ఆయన వైన్స్ తీసుకుంటున్న టైంలో ఒక ఓల్డ్ ఫ్రెండ్ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. ఆయన తాగుతారు అని జెప్పేసి. సో, అంటే ఆయన క్యారెక్టర్ పైనకు వెళ్ళేసారు. ఈయన తాగుబోతు అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఓల్డ్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు. నిజంగా పాస్టర్ ప్రవీణ్ అంటే మద్యపానం తీసుకోవడం తప్పేమీ కాదు గానీ, ఆయన తీసుకొనే డ్రైవ్ చేస్తాడు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అకార్డింగ్ టు క్రిస్టియానిటీ, అకార్డింగ్ టు బైబిల్, హ్మ్. మద్యపానం తీసుకోవడం తప్పే. హ్మ్. మద్యపానం తీసుకోవడం బైబిల్ ప్రకారంగా తప్పే. ఒక ఓకే. మత ప్రచారకుడు, మత బోధకుడు, పాస్టర్‌గా ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ఓకే. అయితే ఇప్పుడు నేనున్నాను. నా పేరు అభినయ్ దర్శన్ అయితే, హ్మ్. నా ఓల్డ్ ఫ్రెండ్స్‌ని, అంటే నేను సినీ ఫీల్డ్‌లో నుంచి బయటకొచ్చాను. నా హ్మ్. సినీ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్‌ని, అభినయ్ దర్శన్‌కి మద్యం అలవాటుందా అంటే, ఖచ్చితంగా వాడు మద్యం తాగేవాడే అని చెప్తారు. ఓకే. డ్రగ్స్ అలవాటున్నాయంటే ఉన్నాయనే చెప్తారు. హ్మ్. నన్ను నా కోసం ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏదైనా సమాచారం సేకరించాలి అనుకుంటే, హ్మ్. నేను ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగితే ఈ రీసెంట్‌గా ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్‌ని అడగాలి. అంటే లాస్ట్ 5 ఇయర్సో, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నాతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, నేను సేవలోకి అంటే దేవునిలోకొచ్చాక ఎవరితో ట్రావెల్ చేసిన వాళ్ళని అడిగితే, నా అలవాట్లేంటి, నా పద్ధతులేంటి, నేనేం తీసుకుంటాను, ఏం తీసుకోను వాళ్ళు చెప్తారు తప్ప, హ్మ్. ఓల్డ్ ఫ్రెండ్స్‌ని అడగటం ఏంటండి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారే చాలా సందర్భాల్లో ఐ వాస్ ఎ డ్రగ్ అడిక్ట్ అని చెప్పారాయన. నేను వ్యసనపరుణ్ణి. హ్మ్. అది పాత జీవితం. క్రీస్తులోకొచ్చాక వాటన్నిటిని విడిచిపెట్టాను. నాకే అలవాటు లేదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఆయనకి ఏ అలవాటు లేదు అని యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా కంఠం విప్పి గట్టిగా అరిచి చెప్తున్నాం ఈరోజు.